ఈరోజైతే నా లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే నా వాయిస్‌ని కొంచెం ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే కొంచెం ఫీవర్, కోల్డ్ ఉన్నాయన్నమాట. సో, అందుకనే అట్లా వస్తుంది. ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇంకా మెయిన్ టాపిక్‌లోకి వెళ్ళిపోతే నేనెప్పుడు అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. నేను కూడా శివకోటి రాస్తాను అని చెప్పేసి. చాలామందిని చూసినా కానీ నాకెప్పుడూ ఇన్స్పైరింగ్‌గా అనిపియలేదు. అరే! వాళ్ళు రాస్తున్నారు కదా! నేను కూడా రాద్దాము అని చెప్పేసి. కానీ ఒకరోజు మాత్రం అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందనమాట. ఏంటి అంటే ఇంకా ఆ రోజు చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉంది. మైండ్‌ని ఎంత డైవర్ట్ చేసుకుందాం అనుకున్నా డైవర్ట్ అయితే అవ్వట్లేదనమాట. ఇంకా ఏం చేయాలో అర్థం కాని టైంలో నాకేమనిపించింది, నేను నార్మల్‌గానే ఓం నమః శివాయ అనేసి అయితే జపం చేసుకుంటూ ఉంటాననమాట. అట్లా చేసే కన్నా బుక్ పైన రాద్దాము అన్నట్టయితే అనుకున్నాను. నా దగ్గర అప్పుడు శివకోటి బుక్ కూడా లేదనమాట. అయితే యాప్ ఇది స్కూల్ డైరీ ఉంటది. అది అసలు వాళ్ళు ఒక్కసారి కూడా యూజ్ చేసిందే లేదనమాట. దాంట్లో కొన్ని పేపర్స్ అయితే చింపేసి దాంట్లో రాయడం అయితే స్టార్ట్ చేశాననమాట. ట్రస్ట్ మీ, మీరు నమ్ముతారో నమ్మరో తెలీదు. ఒక లెవెల్ మాత్రమే రాశాననమాట. నాకు స్ట్రెస్ ఎంత రిలీఫ్ అయిందంటే ఆ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడగలిగిన అనమాట. అండ్ ఇంకొక విషయం చెప్పనా, నా దగ్గర బుక్ లేదని చెప్పాను కదా. రీసెంట్ టైమ్స్‌లో ఒక టెంపుల్‌కి వెళ్తే నాకు అక్కడ కనిపించింది అనమాట శివకోటి బుక్. ఇంకా కనిపించిన తర్వాత శివయ్య బ్లెస్సింగే అన్నట్టయితే నేను ఆ బుక్‌ని పర్చేస్ చేసుకొని మళ్ళీ రాయడం అయితే స్టార్ట్ చేశా.